హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ రెడీ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులు వేసేద్దాం. తాలింపులు చిటపటమన్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసేద్దాం ఫ్రెండ్స్. పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్, అన్నంలో కలుపుకోవచ్చు. ఇలా వేయించి అన్నం వేసేసుకున్నామంటే స్పూన్తో తినేయచ్చు. పిల్లలకు బాక్సులకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బంగాళదుంప కూడా వేగాలి కాబట్టి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ జల్లి సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం ఒక టీ స్పూన్లో సగం ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ముందు మాత్రం ఎక్కువ వేయకూడదు. ఉప్పు మాత్రం కారం ఎక్కువైనా తినగలుగుతామేమో, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేము ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తపడతాయి. కరకరలాడుతూ ఉండాలంటే మూత పెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగే వేయించుకుంటే కరకరలాడుతాం. దానికి సపరేట్గా ఉంటుంది. కొద్దిగా మెత్తగా మగ్గాలి. అన్నంలో కలుపుకోవాలనుకుంటే మాత్రం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసాను. సిమ్లో పెట్టి కాసేపు ఉంచి అప్పుడు కలుపుతా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి నిదానమైనా సరే సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం త్వరగా అయిపోయిద్దని హైలో పెట్టామంటే మాడిపోయిద్ది. దాని స్మెల్ కూడా మారిపోద్ది ఫ్రెండ్స్. మాడు వాసన రాకుండా ఇలా సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మెత్తగా ఉడుకుతుంది, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసేది ఇంతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రైలో ఇంకా చేసేది ఏముంది, ఫ్రై అందరూ ఒకటే కదా చేసేది అంటారు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఉడకబెట్టి తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. రసం ఉన్నప్పుడు మాత్రం ఉడకబెట్టి తాలింపు వేస్తాను. పిల్లలకి ఇలాగా ఇష్టమే, కాకపోతే ఉడకబెట్టి తాలింపు వేసింది తక్కువ తింటారు. ఇది కొంచెం ఎక్కువ తింటారు. ఇంకా ఇష్టంగా తినేది ఏంటంటే డీప్ ఫ్రై లాగా చేసి ఉప్పు కారం జల్లామనుకోండి, చాలా తింటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం. పిల్లలకి ఎవరికైనా ఇష్టమే బంగాళదుంప. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఏగిపోయింది. మనకి దుంప ఉడికిందని ఎలా తెలిసిద్దంటే, మనం ఆనియన్స్ వేసినప్పుడు వేయకుండానే దుంపలు కూడా వేసేసాం కదా. ఆనియన్స్ ఎర్రగా అయిపోయినంటే దుంప మెత్తగా ఉడికిపోయిందని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి వేసుకుంటే కొబ్బరి పొడి ఏది వేసుకుంటే అది వేసుకోవచ్చు. నేను ముందుగా ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు వేయట్లేదు. తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఫ్రై కదా. పచ్చిమిర్చి వేసాను నేను, అందుకని కారం ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక చిటికెడు పసుపు ఫ్రెండ్స్. అంతే, సింపుల్గా అయిపోయింది. టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత మాత్రం ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోద్ది. లాస్ట్లోనే వేయాలి. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా చిన్నగా కట్ చేస్తే ముక్కల్లాగా ఉండదు ఫ్రెండ్స్. మొత్తం నుజ్జు అయిపోద్ది. అలా తినేవాళ్ళు కూడా ఉన్నారు, ముక్క అన్నంలో కలుపుకొని తినాలని. పిల్లలకైతే ఇలాగ నంచుకొని తింటాం ఇష్టం కాబట్టి నేను ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. వేడి రైస్లో కొంచెం బంగాళదుంప ఫ్రై చేసుకొని ఏదైనా పప్పు కానీ పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో వంట ఇదే. నేనైతే పెట్టుకోబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బంగాళదుంప ఫ్రై, టమాటా పచ్చడి, కరివేపాకు కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా కరివేపాకు కారంతో తింటే మంచిది ఫ్రెండ్స్. నా భోజనం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.